మన ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ సెక్షన్ ప్రిపరేషన్లో భాగంగా మనం లాస్ట్ క్లాసుల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్ అయిన సినోనిమ్స్ గురించి డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. యాజ్ యూజువల్గా ఈ టాపిక్ కోసం కూడా నేను ఇప్పటిదాకా ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్న ఒక 250 సినోనిమ్స్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో అరౌండ్ 35 to 40 వర్డ్స్ని మనం డీటెయిల్గా విత్ మీనింగ్స్ అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినానిమ్స్ అంటే ఏంటంటే ఏ సినానిమ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కన్వేస్ మీనింగ్ సిమిలర్ టు ద గివెన్ వర్డ్. అంటే ఇచ్చిన వర్డ్కి సమానంగా ఉండే అర్థాన్ని ఇచ్చే వేరే ఒక వర్డ్ని మనం సినానిమ్ అంటాం. తెలుగులో అయితే పర్యాయ పదాలు అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏదో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్లో ఏదో ఒక వర్డ్ని బోల్డ్ చేయడం కానీ లేదంటే అండర్లైన్ చేయడం కానీ చేస్తాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ దిస్ బోల్డ్ అండర్లైన్ వర్డ్ అని అడుగుతాడు. కింద ఆప్షన్స్లో నుంచి మనం కరెక్ట్ సమానార్థకం ఉన్న పదాన్ని చూజ్ చేసుకుని దాన్ని ఆప్షన్ని మనం పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ లిస్ట్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ వర్క్ కానీ, అంటే ఎవరైనా ఒక బుక్ రాశారనుకోండి, ఆ బుక్ని బేస్ చేసుకుని ఎవరైనా ఒక మూవీ కానీ డ్రామా కానీ స్టేజ్ ప్లే కానీ తీస్తే కనుక దాన్ని అడాప్టేషన్ అంటాం. మన చిన్నప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ నావల్స్ బాగా క్లిక్ అయ్యేవి. సో మెగాస్టార్ చిరంజీవి ఏం చేసేవాడంటే వాటిలో మంచి పాపులర్ నావల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసి వాటిని మూవీస్గా చేసేవాడు అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏమంటామంటే దట్ మూవీ ఈజ్ ద అడాప్టేషన్ ఆఫ్ స్పెసిఫిక్ నావల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రనేత్ర కానీ, త్రినేత్రుడు కానీ, మరణ మృదంగం కానీ, రాక్షసుడు కానీ, ఓకే, ఛాలెంజ్ కానీ, ఇలాంటి చాలా లిస్ట్ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే నావెల్ అడాప్టేషన్స్ అనమాట. ఓకే, దట్ మూవీ ఈజ్ ద అడాప్టేషన్ టు ఏ నావెల్. ఓకే, ఈ అడాప్టేషన్కి నానార్థాలు అంటే సినానిమ్స్ ఏమేమి ఉన్నాయంటే కన్ఫర్మేషన్, హార్మనైజేషన్, సింక్రనైజేషన్, మ్యాచింగ్. ఓకే, అడాప్టేషన్కి సినానిమ్స్ ఏంటంటే కన్ఫర్మేషన్, హార్మనైజేషన్, సింక్రనైజేషన్, మ్యాచింగ్. నెక్స్ట్ వర్డ్ యాప్ట్. యాప్ట్ అంటే అప్రాప్రియేట్ లేదా సూటబుల్ అని అర్థం. దీనికి సినానిమ్స్ ఏమున్నాయంటే అప్లికబుల్, జర్మైన్, అప్రాప్రియేట్, పర్టినెంట్. యాప్ట్కి సినానిమ్స్ ఏంటంటే అప్లికబుల్, జర్మైన్, అప్రాప్రియేట్, పర్టినెంట్. నెక్స్ట్ అడ్జస్ట్. అడ్జస్ట్ అంటే సర్దుబాటు అవడం. ఓకే, సర్దుకుపోవడం. మనకు తెలిసిందే కదా, అడ్జస్ట్ అవ్వంటారా కొంచెం అంటాం. ఓకే, దీనికి సినానిమ్స్ వచ్చేసి ఫిట్, సూట్, అడాప్ట్, అకామోడేట్, కన్ఫర్మ్, సింక్రనైజ్, అట్యూన్. ఓకే, దీస్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ అడ్జస్ట్. నెక్స్ట్ యాక్సలరేట్. యాక్సలరేట్ అంటే ఇంక్రీజ్ ఇన్ రేట్, అమౌంట్ ఆర్ సమ్ ఎక్స్టెన్షన్. సింపుల్గా చెప్పాలంటే మనం దేనైనా సరే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తే దాన్ని యాక్సలరేట్ అంటాం అనమాట. మన స్కూటర్స్కి వీటికి ఉంటుంది కదా యాక్సలరేటర్. రేజ్ చేస్తే ఏమవుతుంది, బండి ఇంకా స్పీడ్గా వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్గా స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ యాక్సలరేట్కి సమానార్థకాలు ఏంటంటే సినానిమ్స్ ఏంటంటే ఇంటెన్సిఫై, రీడబుల్, స్టెప్ అప్, స్టిమ్యులేట్ అండ్ ఎనర్జైజ్. యాక్సలరేట్కి సినానిమ్స్ ఏంటంటే ఇంటెన్సిఫై, రీడబుల్, స్టెప్ అప్, స్టిమ్యులేట్, ఎనర్జైజ్. నెక్స్ట్ యాడ్. యాడ్ అంటే మనకు తెలిసిందే కదా, కలపడం. సో దాని సినానిమ్స్ ఏంటంటే సమ్, టోటల్, యాడప్. యాడ్కి సినానిమ్స్ సమ్, టోటల్, యాడప్. నెక్స్ట్ ఆల్. ఆల్ అంటే టోటల్ అని అర్థం. సో ఇక్కడ ఆల్కి సినానిమ్స్ ఏమొస్తున్నాయి, అగ్రిగేట్, టోటల్, హోల్, గ్రాస్, సమ్. ఓకే, ఆల్ సినానిమ్స్ వచ్చేసి అగ్రిగేట్, టోటల్, హోల్, గ్రాస్, సమ్. నెక్స్ట్ అక్యుములేషన్. అక్యుములేషన్ అంటే చేర్చడం, ఒక దగ్గరికి చేర్చడాన్ని మనం అక్యుములేట్ చేయడం అంటాం అనమాట. ఓకే, సో సింపుల్గా దీని ఇంగ్లీష్ ఎలా చెప్పుకోవచ్చు అంటే గ్రాడ్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ సంథింగ్. స్లోగా మనం ఏమన్నా ఒక ఐటమ్ని గ్యాదర్ చేసి దగ్గర పెట్టుకుంటే దాన్ని అక్యుములేట్ చేయడం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చేమలు. చేమలు పంచదారని కానీ ఇంకేమైనా పదార్థాలను కానీ స్లోగా గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి ఒక చోట కొప్పు కింద పోగు పెడతాయి కదా, దాన్ని మనం అక్యుములేషన్ అంటాం. ఓకే, దీనికి సినానిమ్స్ ఏమేమి ఉన్నాయంటే అగ్లోమరేషన్, కంగ్లోమరేషన్, అగ్రిగేషన్, కాన్సంట్రేషన్. అక్యుములేషన్కి సినానిమ్స్ వచ్చేసి అగ్లోమరేషన్, కంగ్లోమరేషన్, అగ్రిగేషన్, కాన్సంట్రేషన్. ఓకే, నెక్స్ట్ అక్యూజ్. అక్యూజ్ అంటే నిందించడం. ఓకే, అంటే నువ్వు ఈ తప్పు చేసావని చెప్పి ఎవరినైనా మనం బ్లేమ్ చేస్తే దాన్ని అక్యూజ్ అంటాం. దీనికి సినానిమ్స్ వచ్చేసి కాలుమ్నియేట్, స్లాండర్, మలైన్, డినిగ్రేట్, బ్లాకెన్, టార్నిష్, సలీ. ఓకే, ఇక్కడ కాలుమ్ని అంటే ఫాల్స్ అక్యూజేషన్స్ అనమాట. అంటే ఒకరిని నిందిస్తాం కానీ ఏమైనా రాంగ్గా నిందిస్తే, అంటే వాడు తప్పు లేకుండా నిందిస్తే దాన్ని ఏమంటాం అంటే కాలుమ్నియేట్ అంటాం. ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నెక్స్ట్ అబ్నార్మల్ అంటే నార్మల్గా లేకపోవడం. ఓకే, దీనికి సినానిమ్స్ ఏంటంటే అన్యాచురల్, అబరెంట్, ఫ్రీకిష్, ఎసెంట్రిక్, అనామలస్.
ఓకే. అబ్నార్మల్ సినానిమ్స్ వచ్చేసి అన్యాచురల్, అబరెంట్, ఫ్రీకిష్, ఎసెంట్రిక్, అనామలస్. నెక్స్ట్ అపథెటిక్. ఇక్కడ అపథెటిక్ అంటే ఏ పని మీద కూడా మనం ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఎస్పెషల్లీ సమ్ ఇంపార్టెంట్ టాస్క్లు మనం చేయాల్సినవి ఉంటాయి, కాకపోతే మనం వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటే కనుక దాన్ని ఏమంటాం అంటే అపథెటిక్ అంటాం. దీనికి సినానిమ్స్ ఏమొచ్చాయంటే అన్ఎంథూసియాస్టిక్, అన్అంబిషియస్, అన్స్టిర్డ్, అన్ఇంపాషన్డ్, అన్ఇన్స్పైర్డ్, అన్మూవ్డ్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అపాథెటిక్కి సినానిమ్స్ ఏంటంటే అన్ఎంథూసియాస్టిక్, అన్అంబిషియస్, అన్స్టిర్డ్, అన్ఇంపాషన్డ్, అన్ఇన్స్పైర్డ్ అండ్ అన్మూవ్డ్. నేను చదివేటప్పుడు నాతో పాటు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ఒక 2-3 సార్లు చదివితే మీకు ఈ సెంటెన్సెస్ ఫార్మేషన్లో ఈ వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేయాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో మీకు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ అథారిటేరియన్. ఇక్కడ అథారిటేరియన్ అంటే డామినేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే పీపుల్ కంప్లీట్గా నన్నే ఒబే చేయాలన్నట్టు ఉంటూ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోతే దాన్ని ఏమంటాం అంటే మనం అథారిటేరియన్ అంటాం. దీనికి సినానిమ్స్ వచ్చేసి మాస్టర్ఫుల్, డామినీరింగ్, లార్డ్లీ, బాసీ, ఆటోక్రటిక్, డిక్టేటోరియల్. డిక్టేటర్ అన్న పదం తెలుసు కదా. సో అలా బిహేవ్ చేసే డిక్టేటర్స్ని, ఆ బిహేవియర్ మనం ఏమంటామంటే డిక్టేటోరియల్ అంటాము. ఇది కూడా అథారిటేరియన్లో ఒక లక్షణం అనమాట. ఓకే, సో అథారిటేరియన్లో సినానిమ్స్ ఏమొస్తుంది అంటే మాస్టర్ఫుల్ వస్తుంది, డామినీరింగ్ వస్తుంది, లార్డ్లీ, బాసీ, ఆటోక్రాటిక్, డిక్టేటోరియల్. నెక్స్ట్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే మనందరికీ తెలిసిందే కదా, ఏమన్నా ఒక గ్రూప్ అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే ప్లేస్లో కనుక పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటాం అంటే మనం అసోసియేషన్ అంటాం. దీనికి సినానిమ్స్ వచ్చేసి లీగ్, అలియన్స్, యాక్సిస్, ఫెడరేషన్. అసోసియేషన్కి సినానిమ్స్ వచ్చేసి లీగ్, అలియన్స్, యాక్సిస్, ఫెడరేషన్. నెక్స్ట్ అబాండన్. అబాండన్ అంటే టు లీవ్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్. అంటే ఏదైనా ఒక పర్సన్ కానీ, థింగ్ని కానీ, ప్లేస్ని కానీ మనం వదిలేయడం అంటే ఈరోజు వదిలేసి మళ్ళీ రేపు వచ్చి జాయిన్ అవ్వడం కాదు. కంప్లీట్గా ఫర్ ఎవర్ వదిలేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే మనం అబాండన్ అంటాం. ఓకే, అంటే పర్మనెంట్గా ఒక ప్లేస్ని కానీ, థింగ్ని కానీ, పర్సన్ కానీ వదిలేయడం అనమాట, ఇంకా కంప్లీట్గా వదిలేయడం. ఓకే, సో అబాండన్కి వచ్చే సినానిమ్స్ ఏంటంటే డిసర్షన్, డిఫెక్షన్, సెసెషన్, విత్డ్రాయల్. ఓకే, అబాండన్ సినానిమ్స్ ఏంటంటే డిజర్షన్, ఓకే, డిజర్షన్, డిఫెక్షన్, సెసెషన్, విత్డ్రాయల్. నెక్స్ట్ అబాష్. ఇక్కడ అబాష్ అంటే ఏంటంటే టు ఎంబరాస్ సమ్వన్ ఆర్ మేక్ దెమ్ అన్కంఫర్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మదర్ ఒక చైల్డ్ని ఒక సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళింది అనుకోండి. అక్కడ వాడు ఏం చేస్తాడు, నాకు చాక్లెట్ కావాలంటాడు, లేదంటే ఏదో టాయ్ కావాలంటాడు. కొనలేదనుకోండి, ఇంకా అక్కడే కింద పడి దొల్లుతూ ఉంటాడనమాట, ఏడుస్తూ ఉంటాడు. అందరూ ఆ బాబునే చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మదర్ సిచ్యువేషన్ ఏంటంటే ఎంబరాసింగ్ ఉంటుంది ఆవిడకి, అంటే సిగ్గుగా ఉంటుంది. అక్కడి నుంచి మాయమైపోతే బాగుండి అనిపిస్తుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే అబాష్ అంటాం. ఓకే, ఈ అబాష్ యొక్క సినానిమ్స్ ఏంటంటే ఎంబరాస్, మోడెస్ట్, టిమిడ్, బీ అషేమ్డ్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా అబాష్ అంటే అషేమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో అబాష్ సినానిమ్స్ ఏంటంటే ఎంబరాస్, మోడెస్ట్, టిమిడ్, బీ అషేమ్డ్. నెక్స్ట్ అబోర్. అబోర్ అంటే ఏంటంటే టు హేట్ ఏ వే ఆఫ్ బిహేవింగ్ ఆర్ థింకింగ్. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ బిహేవియర్ని కానీ, థింకింగ్ కానీ మనం అసహ్యించుకుంటూ ఉంటే దాన్ని మనం అబోర్ అనొచ్చు అనమాట. ఇది ఆఫెన్ ఎలా జరుగుతుందంటే అది మనకి నాట్ మోరల్ అనిపించి మనం అలా థింక్ చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళని చూస్తే చిరాకు, కానీ రెగ్యులర్గా నాన్ వెజ్ తినే మనకేంటంటే అది అంతా కామన్గా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం అంటే అబోర్ అంటాం. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి లోత్, అబామినేట్, డిటెస్ట్, హేట్. ఓకే, అబోర్ యొక్క సినానిమ్స్ వచ్చేసి లోత్, అబామినేట్, డిటెస్ట్, హేట్. నెక్స్ట్ అబోర్డ్. అబోర్డ్ అంటే ఏం లేదు, ద ప్లేస్ వేర్ సమ్వన్ లివ్స్ అనమాట. ఏదైనా ఒక పర్సన్ ఉండే ప్లేస్ని మనం అబోర్డ్ అని చెప్తాం. సో అబోర్డ్ సినానిమ్స్ వచ్చేసి డ్వెల్లింగ్, రెసిడెన్స్, హోమ్. అబోర్డ్ సినానిమ్స్ డ్వెల్లింగ్, రెసిడెన్స్, హోమ్. నెక్స్ట్ వర్డ్ అడ్జ్యూ. అడ్జ్యూ అంటే గుడ్ బై చెప్పడం, టు సే గుడ్ బైని మనం అడ్జ్యూ అని చెప్తాం. ఓకే, అడ్జ్యూకి సినానిమ్స్ వచ్చేసి ఫేర్వెల్, గుడ్ బై, వాలిడిక్షన్. ఓకే, వాలిడిక్టరీ ఫంక్షన్ అంటాం ఫేర్వెల్ ఫంక్షన్ని, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో అడ్జ్యూకి సినానిమ్స్ ఏంటంటే ఫేర్వెల్, గుడ్ బై, వాలిడిక్షన్. నెక్స్ట్ బేట్. నెక్స్ట్ వర్డ్ బేట్. బేట్ అంటే ఏం లేదు, టు రెడ్యూస్ ద ఫోర్స్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్. ఓకే, సో ఏదైనా ఫోర్స్ని కానీ, ఇంటెన్సిటీని కానీ మనం తగ్గిస్తాం. సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ స్టవ్ యొక్క ఫ్లేమ్ని తగ్గించినట్టు అనమాట. సో అటువంటి దాన్ని ఏమంటాం అంటే మనం బేట్ అంటాం. బేట్ యొక్క
సినానిమ్స్ ఏంటంటే డిమినిష్, డిక్రీజ్, లెసన్, డిడక్ట్. బీట్ యొక్క సినానిమ్స్ డిమినిష్, డిక్రీజ్, లెసన్, డిడక్ట్. నెక్స్ట్ బాండ్. బాండ్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, ఒక బంధం. ఓకే, సో బంధాన్ని మనం బాండ్ అంటాం. సో దీని సినానిమ్స్ వచ్చేసి చైన్, టిక్, బ్యాండ్, యోక్, నెక్సస్, లింక్, లీజన్. ఓకే, బాండ్ యొక్క సినానిమ్స్ చైన్, టిక్, బ్యాండ్, యోక్, నెక్సస్, లింక్, లీజన్. ఓకే, నెక్స్ట్ బీడెవిల్. బీడెవిల్ అంటే టు చేంజ్ ఫర్ ద వర్స్ అనమాట, అంటే స్పాయిల్ అయిపోవడాన్ని మనం బీడెవిల్ అంటాం. పేరులోనే డెవిల్ ఉంది చూడండి. ఓకే, డెవిల్ ఈజ్ నథింగ్ బట్ దెయ్యం. ఓకే, సో ఉండే కొద్దీ ఏమన్నా వరస్ట్గా తయారైపోతే ఎవడైనా వాడిని ఏమంటాం అంటే మనం బీడెవిల్ అనొచ్చు. ఓకే, బీడెవిల్ యొక్క సినానిమ్స్ వచ్చేసి కన్ఫ్యూజ్, కన్ఫౌండ్, కాంప్లికేట్, పర్ప్లెక్స్, ఇన్వాల్వ్, ఎంటాంగిల్, ఎంబ్రాయిల్. ఓకే, దీస్ ఆర్ ద సినానిమ్స్ ఆఫ్ బీడెవిల్. బీడెవిల్ యొక్క సినానిమ్స్ వచ్చేసి కన్ఫ్యూజ్, కన్ఫౌండ్, కాంప్లికేట్, పర్ప్లెక్స్, ఇన్వాల్వ్, ఎంటాంగిల్, ఎంబ్రాయిల్. నెక్స్ట్ బీవిచ్. ఓకే, ఇక్కడ పేరులోనే విచ్ ఉంది. విచ్ అంటే మంత్రగత్తె అనమాట. మన తెలుగులో అంటారు కదా, వాళ్ళకి మందెట్టేసిందిరా బాబు ఆవిడ అని. సో ఆ టైప్ పీపుల్ని ఏమంటాం అంటే మనం బీవిచ్ అనొచ్చు. అంటే లొంగ తీసుకోవడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. టు అట్రాక్ట్ సమ్ వన్ సో దట్ యూ హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ దమ్ అనమాట. అంటే వాళ్ళని మరీ కంట్రోల్ చేసే విధంగా మనం అట్రాక్ట్ చేయగలిగితే దాన్ని ఏమంటాం అంటే బీవిచ్ అంటాం. బీవిచ్ యొక్క సినానిమ్స్ వచ్చేసి చామ్, ఎన్చాంట్, ఫ్యాసినేట్. బీవిచ్ సినానిమ్స్ వచ్చేసి చామ్, ఎన్చాంట్, ఫ్యాసినేట్. నెక్స్ట్ బిజార్. బిజార్ అంటే వెరీ స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ అనమాట. అంటే మనకి రెగ్యులర్గా జరగని థింగ్ ఏమైనా జరిగితే దాన్ని మనం ఏమంటాం అంటే బిజార్ అంటాం, స్ట్రేంజ్ థింగ్. బిజార్ యొక్క సినానిమ్స్ వచ్చేసి స్ట్రేంజ్, క్యూరియస్, ఆడ్, క్వీర్, ఫన్నీ, పెక్యులియర్, గ్రోటెస్క్. ఓకే, బిజార్ యొక్క సినానిమ్స్ వచ్చేసి స్ట్రేంజ్, క్యూరియస్, ఆడ్, క్వీర్, ఫన్నీ, పెక్యులియర్, గ్రోటెస్క్. నెక్స్ట్ వర్డ్ బార్బారిక్. బార్బెరిక్ అంటే ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ ఆర్ అన్ప్లెజెంట్ అనమాట. అంటే మొరటు అంటాం కదా తెలుగులో, ఆ మొరటుగా ఉండే వాళ్ళని మనం బార్బారిక్ నేచర్ అంటాం. ఓకే, బార్బారిక్ సినానిమ్స్ వచ్చేసి వైల్డ్, సావేజ్, బ్రూటిష్, అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్, ప్రిమిటివ్. బార్బారిక్ సినానిమ్స్ ఏంటి? వైల్డ్, సావేజ్, బ్రూటిష్, అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్, ప్రిమిటివ్. నెక్స్ట్ వర్డ్ బిహేవియర్. బిహేవియర్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, ద వే దట్ సమ్ వన్ బిహేవ్స్. ఎవడైతే వాడి బిహేవియర్ అంటే ఏం లేదు, వాడి ఏమంటారు దాన్ని, వాడి నడవడికని మనం బిహేవియర్ అనొచ్చు అనమాట. బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ నడవడిక. దీని యొక్క సినానిమ్స్ ఏంటంటే డిమినర్, కాండక్ట్, డిపోర్ట్మెంట్. డిమినర్, కాండక్ట్, డిపోర్ట్మెంట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్రీజ్. బ్రీజ్ అంటే లైట్ అండ్ ప్లెజెంట్ విండ్. ఓకే, లైట్ అండ్ ప్లెజెంట్ విండ్ మనం ఏమంటాం అంటే బ్రీజ్ అంటాం. పిల్లగాలి అంటాం కదా తెలుగులో, అటువంటి పిల్లగాలిని మనం బ్రీజ్ అని చెప్తాం. ఓకే, దీని యొక్క సినానిమ్స్ ఏంటంటే జెఫర్, గేల్, విండ్. బ్రీజ్ యొక్క సినానిమ్స్ జెఫర్, గేల్, విండ్. నెక్స్ట్ వర్డ్ బిసిచ్. సింపుల్గా బిసిచ్ అంటే బతిమాలుకోవడం అనమాట. మరి దారుణంగా లిటరల్గా బెగ్గింగ్ చేస్తూ బతిమాలుకుంటే దాన్ని మనం బిసిచ్ అంటాం. ఓకే, టు ఆస్క్ ఫర్ సంథింగ్ ఇన్ ఏ వే దట్ షోస్ యూ నీడ్ ఇట్ వెరీ మచ్. మూవీస్లో డ్రగ్ అడిక్ట్లు చూడండి, డ్రగ్ ఏమని చెప్పి కొంచెం ఒక రేంజ్లో బతిమాలుతూ ఉంటారు కదా, సో అటువంటి దాన్ని ఏమంటాం అంటే మనం బిసిచ్ అంటాం. బిసిచ్ యొక్క సినానిమ్స్ ఏంటంటే అపీల్, ఇంప్లోర్, క్రేవ్, బెగ్. ఓకే, బిసిచ్ యొక్క సినానిమ్స్ వచ్చేసి అపీల్, ఇంప్లోర్, క్రేవ్, బెగ్. నెక్స్ట్ బ్యూటీ. బ్యూటీ అంటే మన అందరికీ తెలిసిందే కదా, ఎలిగెన్స్, గ్రేస్, చార్మ్, అట్రాక్టివ్నెస్. బ్యూటీ యొక్క సినానిమ్స్ వచ్చేసి ఎలిగెన్స్, గ్రేస్, చార్మ్, అట్రాక్టివ్నెస్. నెక్స్ట్ వర్డ్ బ్యాబిల్. ఏదైనా ఒక పదాన్ని మనం స్పీడ్గా చెప్పేస్తే అవతలకి అర్థం కాకుండా దాన్ని మనం ఏమంటాం అంటే బ్యాబిల్ అంటాం. టు టాక్ సంథింగ్ ఇన్ ఏ క్విక్, కన్ఫ్యూజ్డ్, ఎక్సైటెడ్, సిలీ వే. ఓకే, అంటే అవతలకి వినడానికి ఫనీగా ఉంటుంది కానీ మనం ఏం చెప్తున్నామో అర్థం కాదనమాట. సో అలాంటి వర్డ్ని ఏమంటాం అంటే మనం బ్యాబిల్ అంటాం. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి నాన్సెన్స్, బాంబాస్ట్, జార్గాన్. ఓకే, బ్యాబిల్ యొక్క సినానిమ్స్ నాన్సెన్స్, బాంబాస్ట్, జార్గాన్. నెక్స్ట్ బ్యాండిట్. బ్యాండిట్ అంటే బందిపోటు. ఓకే, బ్యాండిట్ ఇది నథింగ్ బట్ బందిపోటు. సో దాని యొక్క సినానిమ్స్ వచ్చేసి రాబర్, ప్లేజరిస్ట్. ఓకే, బ్యాండిట్ యొక్క సినానిమ్స్ రాబర్, ప్లేజరిస్ట్. నెక్స్ట్ బ్యాష్ఫుల్. బ్యాష్ఫుల్ అంటే తెలుగులో సెగ్గరి అని చెప్పుకోవచ్చు. అంటే జనాల్లో ఉన్నప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళని మనం బ్యాష్ఫుల్ అంటాం. ఓకే, అంటే ఫీల్ అయ్యే యొక్క స్వభావాన్ని మనం బ్యాష్ఫుల్ అంటాం. అంటే రిజర్వ్డ్ పర్సన్స్ అనమాట.
సో బ్యాష్ఫుల్ యొక్క సినానిమ్స్ ఏంటంటే రిజర్వ్, షై, కాయ్, డెమ్యూర్. బ్యాష్ఫుల్ యొక్క సినానిమ్స్ రిజర్వ్, షై, కాయ్, డెమ్యూర్. నెక్స్ట్ వర్డ్ బీమోన్. బీమోన్ లేదా బేమోన్ అంటే టు కంప్లైన్ ఆర్ ఎక్స్ప్రెస్ సాడ్నెస్ అబౌట్ సంథింగ్. మనం దేని గురించైనా ఎక్కువ కంప్లైంట్ చేయడం, అంటే ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఏమైనా అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం అంటే బీమోన్ అంటాం. ఇది జనరల్గా ఎవరన్నా పోయినప్పుడు లేదంటే ఏమైనా దుర్ఘటన జరిగినప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. బీమోన్ అనేది సంతాపం ప్రకటించడం అనమాట. బీమోన్ ఇస్ నథింగ్ బట్ సంతాపం ప్రకటించడం. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి లామెంట్, మోన్, గ్రీవ్, వీప్ ఓవర్. ఓకే, బీమోన్ యొక్క సినానిమ్స్ లామెంట్, మోన్, గ్రీవ్, వీప్ ఓవర్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బూటీ. బూటీ అంటే వాల్యుబుల్ థింగ్స్ని స్టోల్ చేసినప్పుడు ఆ థింగ్స్ని ఏమంటామంటే బూటీ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అనుకోండి, ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఏదైనా ఒక ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్నిటిని దోచుకుని వెళ్ళిపోతారు. సో అలా దోచుకోబడిన ధనాన్ని ఏమంటామంటే మనం బూటీ అని పిలుస్తాం. బూటీ ఈజ్ నథింగ్ బట్ వాల్యుబుల్ స్టోలెన్ గూడ్స్. ఓకే, జనరల్గా ఈ వర్డ్ని ఎవరెవరికి యూజ్ చేస్తారంటే ఆర్మీ పీపుల్కి కానీ, నెక్స్ట్ థీవ్స్ దొంగలకు కానీ ఈ బూటీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. బూటీకి సినోనిమ్స్ ఏంటంటే స్పాయిల్, ప్లండర్, ప్రే. బూటీకి సినోనిమ్స్ స్పాయిల్, ప్లండర్, ప్రే. నెక్స్ట్ వర్డ్ బర్నిష్డ్. బర్నిష్డ్ అంటే ఏదైనా స్మూత్గా పాలిష్డ్గా ఏమైనా ఉంటే కనుక, షైనీగా ఉంటే కనుక దాన్ని బర్నిష్డ్ అంటాం. ఈ బర్నిష్డ్ అనే వర్డ్ ఎక్కువ షూస్కి, నెక్స్ట్ ఈ వెహికల్స్కి యూజ్ చేస్తాం అనమాట. వెహికల్స్ చూడండి మరీ నీట్గా స్లీక్గా ఉంటాయి చూడండి, అంటే పాలిష్ చేసినట్టుగా. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉందనుకోండి, కారులో మన మొహం కనిపించేలా ఉంటే కనుక కారు నీట్గా అనిపిస్తుంది. అదేవిధంగా షూస్ కూడా రిఫ్లెక్షన్ కనిపించేలా ఉంటే కనుక దాన్ని నీట్గా ఉందని మనం కన్సిడర్ చేస్తాం. సో అంత నీట్గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే బర్నిష్డ్ అంటాం. ఓకే, స్మూత్ అండ్ షైనీ అనమాట. బర్నిష్డ్ ఈజ్ నథింగ్ బట్ స్మూత్ అండ్ షైనీ. ఈ బర్నిష్డ్ యొక్క సినానిమ్స్ ఏంటంటే పాలిష్డ్, స్లీక్, గ్లాసీ. గ్లాసీ అంటే తెలిసిందే కదా, బాగా ట్రాన్స్పరెంట్గా, రిఫ్లెక్షన్ కనిపించేలా ఉంటే దాన్ని గ్లాసీ అంటాం. సో బర్నిష్డ్ యొక్క సినానిమ్స్ పాలిష్, స్లీక్, గ్లాసీ. నెక్స్ట్ వర్డ్ సర్కమ్స్టెన్స్. సర్కమ్స్టెన్స్ అంటే మనకి సిచ్యుయేషన్. ఓకే, సిచ్యుయేషన్ మనం సర్కమ్స్టెన్స్ అంటాము. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి ఫ్యాక్టర్, సిచ్యుయేషన్, ఎన్విరాన్మెంట్, కండిషన్. సర్కమ్స్టెన్స్ యొక్క సినానిమ్స్ ఫ్యాక్టర్, సిచ్యుయేషన్, ఎన్విరాన్మెంట్, కండిషన్. నెక్స్ట్ వర్డ్ కాపీ. కాపీ అంటే మన అందరికీ తెలిసిందే. ఓకే, ఏదైనా ఒక దానికి ఎగ్జాక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్నే మళ్ళీ రెప్లికా తయారు చేసే దాన్ని మనం కాపీ అంటాం. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి రీప్రొడక్షన్, రెప్లికా, ఫ్యాసిమైల్, ట్రేసింగ్, ట్రాన్స్క్రిప్షన్, ఇంప్రెషన్. కాపీ యొక్క సినానిమ్స్ రీప్రొడక్షన్, రెప్లికా, ఫ్యాసిమైల్, ట్రేసింగ్, ట్రాన్స్క్రిప్షన్, ఇంప్రెషన్. నెక్స్ట్ వర్డ్ కాంపెన్సేటరీ అంటే నష్టపరిహారం అనమాట. కాంపెన్సేటరీ నథింగ్ బట్ నష్టపరిహారం. దీని యొక్క సినానిమ్స్ కాంపెన్సేటింగ్, కౌంటర్ వాల్యింగ్, బ్యాలెన్సింగ్. కాంపెన్సేటరీ యొక్క సినానిమ్స్ కాంపెన్సేటింగ్, కౌంటర్ వాల్యింగ్, బ్యాలెన్సింగ్. నెక్స్ట్ వర్డ్ కనెక్ట్. కనెక్ట్ చేయడం అంటే మనందరికీ తెలిసిందే కదా, జాయిన్ చేయడం లేదా టు అటాచ్ అనమాట. ఓకే, దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి అటాచ్, అనెక్స్, ట్యాగ్, క్లిప్, కాంటాక్ట్. కనెక్ట్ యొక్క సినానిమ్స్ అటాచ్, అనెక్స్, ట్యాగ్, క్లిప్, కాంటాక్ట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్ కానీ థింగ్ కానీ మారకుండా అలానే కొన్ని సంవత్సరాలు కొనసాగితే దాన్ని మనం కంటిన్యూటీ అని చెప్తాం. ఓకే, ఈ కంటిన్యూటీ యొక్క సినానిమ్స్ వచ్చేసి కొహెషన్, కనెక్టెడ్నెస్, టెనాషియస్నెస్. ఓకే, కంటిన్యూటీ యొక్క సినానిమ్స్ కొహెషన్, కనెక్టెడ్నెస్, టెనాషియస్నెస్. నెక్స్ట్ వర్డ్ కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే సింపుల్గా కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. అంటే టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నెసరీ అనమాట. కంప్లీట్ అని చెప్పి అడ్వాన్స్ అంత కాకుండా మనకు అవసరమైనంత వరకు ఏదైతే కావాలో అంతవరకు మనం గ్యాదర్ చేసుకుంటే కనుక దాన్ని ఏమంటాం అంటే మనం కాంప్రహెన్సివ్ అంటాం అనమాట. ఏదైనా బుక్స్ కానీ లేదంటే ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ కానీ మనం ఈ కాంప్రహెన్సివ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. అంటే కావలసిన సమాచారం అంతా కూడా ఇందులో ఉంది అని చెప్పడానికి మనం కాంప్రహెన్సివ్ యూజ్ చేస్తాం. కాంప్రహెన్సివ్ నథింగ్ బట్ కంప్లీట్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నెసరీ. ఓకే, ఈ కాంప్రహెన్సివ్ యొక్క సినోనిమ్స్ ఏంటంటే ఓమ్నిబస్, ఎన్సైక్లోపీడిక్, ఆల్ ఎంబ్రాసింగ్, ఫుల్ లెంత్. ఓకే, కాంప్రహెన్సివ్ యొక్క సినోనిమ్స్ ఓమినిబస్, ఎన్సైక్లోపీడిక్, ఆల్ ఎంబ్రాసింగ్, ఫుల్ లెంత్. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎంబ్రాసింగ్కి ఎంబారాసింగ్కి డిఫరెన్స్ ఉంది. ఎంబ్రాసింగ్ అంటే అన్నీ ఒక చోట చేర్చుకోవడం లేదంటే హత్తుకోవడం. ఓకే, దగ్గరికి తీసుకోవడానికి మనం ఏమంటాం అంటే ఎంబ్రాసింగ్ అంటాం. ఎంబారాసింగ్ అంటే మనకి
ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ అనమాట. ఎంబరాసింగ్ అంటే ఇబ్బందికర సిచ్యువేషన్, ఎంబ్రేసింగ్ అంటే దగ్గరికి తీసుకోవడం. ఓకే, ఈ డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. కాంప్రహెన్సివ్ నథింగ్ బట్ ఓమ్నిబస్, ఎన్సైక్లోపీడిక్, ఆల్ ఎంబ్రాసింగ్, ఫుల్ లెంత్. ఓకే, సో ఈరోజు ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు ఈ వీడియో ఒకసారి 2-3 సార్లు చూస్తే కనుక మీకు ఈ వర్డ్స్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 40 వర్డ్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు దాకా చెప్పిన వర్డ్స్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.